హలో నేస్తాలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సింపుల్‌గా డైలీ వేర్‌కి యూజ్ అయ్యే మినీ పెట్టికోట్‌ని కట్ చేసి స్టిచ్ చేయబోతున్నాం. దీన్ని మినీ పెట్టికోట్ అనే కాదు, బ్లౌజ్ ఇన్నర్ అని కూడా అంటారు. సో, నేనైతే ఇక్కడ యూజ్ చేసేది కోరా క్లాత్. సో, ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్‌కి ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి. ఓపెనింగ్స్ అనేవి మనకి ఆపోజిట్ వైపు ఉండాలి. హైట్ అయితే ఇక్కడ నేను 15.5 తీసుకున్నాను. నెక్ అండ్ షోల్డర్ 6 ఇంచెస్‌కి మార్క్ చేశాను. నెక్‌కి 3 ఇంచెస్, షోల్డర్‌కి 3 ఇంచెస్. నేను స్టిచ్ చేయబోయేదైతే కొంచెం పెద్ద సైజు పెట్టికోట్. సో, అందుకే 6 ఇంచెస్ తీసుకున్నాను. చిన్న సైజ్ అయితే 5.5 లేదా 5 ఇంచెస్ తీసుకున్నా సరిపోద్ది. నెక్ డౌన్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ డౌన్ వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఒకవేళ చిన్న సైజ్ అయితే 6 ఆర్ 6.5 తీసుకుంటే సరిపోద్ది. వేస్ట్ మనకెంత వస్తే అంత దాన్ని 4తో డివైడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా డాట్స్ కోసం తీసుకోవాలి. అలాగే చెస్ట్ కూడా ఎంత వస్తే అంత దాన్ని 4తో డివైడ్ చేసుకొని చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను షోల్డర్స్ జాయింట్ వైపు 2 ఇంచెస్ పైకి అయితే మార్క్ చేసుకున్నాను. సో, ఇక్కడైతే నేను మెజర్మెంట్స్ వేస్తున్నాను చూడండి. ఇలా మార్క్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక జాయింట్స్ వైపు 2 ఇంచెస్ పైకి అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడైతే టక్స్ పెట్టుకోండి. ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ముందు వైపు అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే హుక్స్ల పట్టి, కాజాల పట్టి వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని అప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని చుట్టూ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే నేను 6.5 తీసుకుంటున్నాను. ఇట్లా మార్క్ చేసుకున్నాక మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అక్కడైతే టక్స్ పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుంటాం కదా, అక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. కటింగ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఎదురెదురుగా హుక్స్ల పట్టి, కాజాల పట్టి అనేవి ఎదురెదురుగా వేసుకొని ఇలా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఇంకో హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని నేనైతే ఇక్కడ హుక్స్ల పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడైతే డబల్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే క్లాత్ అనేది థిన్గా ఉంది కాబట్టి స్టిచ్చెస్ ఊడిపోయే ఛాన్స్ ఉండేది. సో, డబల్ స్టిచ్చెస్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి. చెక్ చేసుకొని అలాగే ఎదురుగా కాజాల పట్టి కూడా స్టిచ్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ ఫస్ట్ ఫోల్డ్ చేసి ఇంకో హాఫ్ ఇంచ్ తర్వాత ఫోల్డ్ చేసుకొని కాజాల పట్టి కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక రెండు ఎదురెదురుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఇటు ఫ్రంట్ వైపు కూడా అంటే కాజాల పట్టి వైపు కూడా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే వేస్ట్ బెల్ట్ నడుం పట్టి ఉంటుంది కదా, నడుం దగ్గర స్టిఫ్గా ఉండాలి కాబట్టి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఫస్ట్ ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రంట్ డాట్స్ కోసం 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్ హైట్ 2.5 తీసుకున్నాను. నెక్స్ట్ వెడల్పు వచ్చేసి ఆ డాట్ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, దానికి అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. 2.5 తీసుకుంటే సరిపోద్ది, లేదా 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు డాట్ హైట్ కోసం. నేనైతే ఇక్కడ 2.5 తీసుకున్నాను. లుక్ అయితే ఇలా ఉంటుంది. అలాగే ఇంకొకటి అంటే హుక్స్ల పట్టి కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని వేస్ట్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సేమ్ కాజాల పట్టి ఎలా స్టిచ్ చేస్తామో దీన్ని కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి.
ఫస్ట్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2.5 డాట్ హైట్ తీసుకొని ఆ 4 ఇంచెస్కి మార్క్ చేసుకునే దగ్గర నుంచి ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ వేసుకొని డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. హైట్ అనేది చెక్ చేసుకోండి లాస్ట్లో 2 సమానంగా ఉన్నాయా లేదా అని. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుంటాం కదా వేస్ట్ బెల్ట్ కోసం, అలాగే 1 ఇంచ్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ఇంకో 1 ఇంచ్ దాని మీదే ఫోల్డ్ చేసుకొని వేస్ట్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక దీని మీద కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడైతే బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఆ 1 ఇంచ్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని భుజాల దగ్గర కూడా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని అక్కడైతే మనం డాట్ అనేది మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ వచ్చేలా మార్క్ చేసుకొని డాట్ పొడవు వచ్చి నేనైతే ఇక్కడ 3 ఇంచెస్ అనేది తీసుకున్నాను. మీరు కావాలంటే 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ అనేది దాని మీద వేసుకుని అంటే రాంగ్ సైడ్ మనకు వైపుకు ఉండేలా అలాగా 2 రైట్ సైడ్లు ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇలా బ్లౌజ్కి మనం ఎలా అయితే షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నామో అలాగే షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. నెక్ అలాగే షోల్డర్స్కి అంచులు ఉంటాయి కదా అవి కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ దాని మీదే ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఖర్చు అనేది ఎప్పుడు బ్యాక్ పార్ట్ వైపుకి ఉండేలానే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ వైపు వేస్తే ఫ్రంట్ వైపు లాగినట్లుగా ఉంటుంది. సో ఖర్చు అనేది బ్యాక్ వైపు పెట్టుకొని ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీరు ఇలా కాకుండా గట్టిగా లాగారంటే క్లాత్ అనేది సాగిపోతుంది. అలా సాగిపోకుండా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. వీడియోలో అయితే ఫాస్ట్గా ఉంది కానీ స్టిచ్ చేసేటప్పుడు నేను కూడా స్లోగానే స్టిచ్ చేశాను. షోల్డర్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం ఇలానే ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని దాని తర్వాత ఇంకో 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని క్లాత్ని లాగకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్స్ అనేవి వేసుకోవాలి. వేస్ట్ని 4తో డివైడ్ చేసి వచ్చిందని అక్కడ మార్క్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ వైపు 2-3 స్టిచెస్ అయితే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఖర్చు ఎక్కువ ఉంటే అంత కంఫర్టబుల్గా అనిపించదు, గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. సో అందుకే సైడ్ జాయింట్స్ వైపు ఎక్కువ క్లాత్ అయితే పెట్టుకోకండి. ఒక 2-3 ఇంచెస్ అయితే వేసుకోండి.
ఇప్పుడైతే ఆల్మోస్ట్ మన మినీ పెట్టికోట్ రెడీ అయిపోయింది. మెజర్మెంట్స్ అన్నీ చెక్ చేసుకొని స్టిచెస్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే మన మినీ పెట్టికోట్ రెడీ. చాలా సింపుల్గా డైలీ వేర్కి కంఫర్టబుల్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ 4 పెట్టికోట్స్ అనేవి స్టిచ్ చేశాను. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.